ఏపీ మద్యం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ కార్యదర్శిగా ఉన్న ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, పిఏ కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీని నిందితులుగా చేరుస్తూ సిట్ మెమో దాఖలు చేసింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య రిమాండ్ రిపోర్టులో వీరి ముగ్గురు పేర్లను సిట్ అధికారులు పేర్కొన్నారు. ముడుపుల వ్యవహారంలో వీరికి సంబంధం ఉందని కూడా స్పష్టం చేశారు. అయితే మద్యం కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని సిట్ అధికారులు ప్రస్తుతం కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఈ ముగ్గురిని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి రావడమే కాకుండా అసలు ముడుపులు ఎవరికి అందాయో కూడా తేలిపోతుందని సిట్ అధికారులు భావిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు జరిగిన మద్యం కుంభకోణంపై సిట్ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఇప్పటికే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య, రాజశేఖర్ రెడ్డి పిఏ దిలీప్ ను సిట్ బృందం అరెస్ట్ చేసింది. కుంభకోణానికి సంబంధించి డిస్టిలరీల నుంచి కమిషన్ల రూపంలో నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల వరకు ముడుపుల రూపంలో అందాయని సిట్ వివరించింది. బహుళ జాతి కంపెనీల మద్యం విక్రయాలు నిలిపివేసి స్థానికంగా ఉన్న డిస్టిలరీలలో తయారయ్యే మద్యాన్ని షాపుల ద్వారా విక్రయించడం ప్రారంభించారు. ప్రభుత్వమే మద్యం వ్యాపారం నిర్వహించడంతో తమకు ఇష్టం వచ్చిన లోకల్ బ్రాండ్లను షాపుల ద్వారా విక్రయించారు. షాపుల్లో ఏ బ్రాండ్ ఎక్కువగా విక్రయిస్తారో ఆ డిస్టిలరీ ఎక్కువ కమిషన్లను ముట్టజెప్పింది. ఇప్పటి వరకు సిట్ అధికారులు అరెస్టు చేసిన నిందితుల రిమాండ్ రిపోర్టులో ఈ అంశాలు బహిర్గతమయ్యాయి. దీంతో పాటు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డితో పాటు అప్పటి ప్రత్యేక అధికారిగా ఉన్న సత్యప్రసాద్ కూడా సిట్ కు స్టేట్మెంట్లు ఇచ్చారు. రిమాండ్ రిపోర్టులో తమ పేర్లను పేర్కొనడంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలని హైకోర్టును ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ ఆశ్రయించారు. ఈ నెల 2న హైకోర్టులో ఈ పిటిషన్ విచారణకు రాగా ప్రభుత్వం తరపు న్యాయవాది తాము కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. కేసు విచారణను బుధవారానికి వాయిదా వేయగా అప్పటి వరకు తమ పిటిషనర్లకు మధ్యంతర రక్షణ కల్పించాలని న్యాయవాదులు కోరగా అందుకు నిరాకరించింది. ఆ మరుసటి రోజే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టును అభ్యర్థించారు. అయితే ముందస్తు బెయిల్ ఇవ్వలేమని, ఇందులో అసలు జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ నెల 7వ తేదీన విచారణ ఉండడంతో హైకోర్టులోని తేల్చుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీంతో సిట్ అధికారులు మంగళవారం ఈ కేసులో మధ్యంతర మెమోను దాఖలు చేశారు. ఈ మెమోలో పలు రిమాండ్ రిపోర్టులను పేర్కొనడంతో పాటు ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీను A31, 32, 33 నిందితులుగా చేరుస్తూ మెమోను దాఖలు చేశారు. ఈ మెమోను కోర్టు పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది.